ఈ రోజుల్లో సంఘము దారుణంగా తయారవుతుందండి. అక్కడ విశ్వాసులు కనపడట్లేదు, అక్కడంతా దొంగలే కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడుండాలో తెలుసా? అసలు చర్చిలో ఉండే వాళ్ళందరిని ఆడబెట్టాలా? జైళ్ళల్లో పెట్టాలా? జైళ్ళల్లో ఉండే ఆ ఘోరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ చర్చిలో ఉండే వాళ్ళు ఏమాత్రం తీసిపోరు. తీసిపోతారా? వాడు ఆడ జైల్లో ఉండి తప్పు చేసి దొరికి మనం ఈడుండి రోజు ఇదే పని చేస్తున్నాం. ఆ అమ్మ అంటే పడదు, ఈయనంటే పడదు, అదంటే కష్టం, వీళ్ళంటే కష్టం, నోటికి హద్దు లేదు, మన అలవాట్లకు హద్దులు లేవు. విస్తారంగా విచ్చలవిడిగా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు కోపం వచ్చి అందరు ఎలగొట్టాడు. అదే యేసుక్రీస్తు ఈరోజు మీ చర్చికి వస్తే ఎంతమందిని కూర్చోబెడతాడు? పాస్టర్తో సహా కూర్చోబెడతాడా? నాకు తెలిసి డౌటే.